రాజధాని భూసేకరణపై ఏపీ సర్కార్ తర్జన భర్జన పడుతోంది. ల్యాండ్ పూలింగ్ కు రైతులు స్పందించకపోవడంతో తలపట్టుకుంటోంది. కనీసం 10% రైతులు కూడా ల్యాండ్ పూలింగ్ కు ముందుకు రావటం లేదు. రైతులు ఒప్పుకోపోతే భూసేకరణ చట్టం ప్రయోగిస్తూ ఉంటుంది సర్కార్. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, భూసేకరణపై సర్కార్ వ్యూహం ఏంటి? రైతులు సహకరించకపోయినట్టయితే ఏం చేద్దాం అనుకుంటోంది? హరి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూసేకరణ మీద దృష్టి సారించింది. ఇప్పటికే ఆలస్యం ఉండడంతో వలన ఇంకా వేగవంతం చేయాలని, అయితే ఈ ప్రక్రియలో చాలా కఠినంగా వ్యవహరించాలని నిర్ణయిస్తుంది. ఎందుకంటే ల్యాండ్ పూలింగ్ కు సంబంధించి ₹1 కూడా రైతులకు ఎవరికి చెల్లించకుండా మొత్తం 1,00,000 ఎకరాల భూములు సేకరించాలని ఒక ప్రణాళిక వేసినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో అది ఫలించడం లేదు. ఇప్పటి వరకు కనీసం కృష్ణా, గుంటూరు ఏదైతే VGTM పరిధి ఉంది, ఈ పరిధిలో 10% రైతులు కూడా భూములు ఇవ్వడానికి ముందుకు రాలేదు. అయితే చివరిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ఒక 15 రోజుల్లో ఒక కీలకమైన నిర్ణయం తీసుకోబోతుంది. ఫైనల్ గా 50-50 పాలసీని ఒకటి ప్రయోగించబోతుంది. ఒక రైతు దగ్గర 10 ఎకరాలు ఉంటే 5 ఎకరాలు ప్రభుత్వానికి పూర్తిగా ఇచ్చేయాలి. మిగిలిన 5 ఎకరాల్లో 2.5 ఎకరాలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం డెవలప్ చేసి ఆ రైతుకి ఇస్తుంది. మిగిలిన 2.5 ఎకరాలు రైతు దగ్గర ఉండిపోతుంది. సో ఈ ఒక పాలసీని ప్రవేశపెట్టి దీని ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయిస్తుంది. 15 రోజుల్లో రైతులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూస్తుంది. రైతులు కానీ స్పందించలేని పక్షంలో పూర్తిగా ల్యాండ్ ఎక్విజిషన్ చట్టాన్ని ప్రయోగించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ మాక్సిమం సీఎం చంద్రబాబు భూసేకరణకు సంబంధించిన రెవెన్యూ అధికారులతో సమావేశం కాబోతున్నారు. ఆ తర్వాత వచ్చే కేబినెట్ లో కూడా ఈ అంశం మీద చర్చించి రైతులు ఒప్పుకుంటే ఈ 50-50 పాలసీకి ల్యాండ్ పూలింగ్ ద్వారా భూసేకరణ చేపట్టాలని, లేదంటే పూర్తిగా భూసేకరణ చట్టాన్ని ప్రయోగించి భూములు తీసుకొని నిర్ణయిస్తుంది. దీనికోసం అని చెప్పి చాలా కఠినంగా వ్యవహరించాలి. ఎందుకంటే ఇప్పటికే ల్యాండ్ కోసం ఇవ్వడానికి కోసం రైతులు ఎవరు రావటం లేదు. భూసేకరణ చట్టాన్ని ప్రయోగిస్తే అసలు ఎవరికి కూడా ఎక్కువ కాంపన్సేషన్ రాదు, నష్టపరిహారం రాదని ఒక విషయాన్ని విపరీతంగా ప్రచారం చేసి దాని ద్వారా రైతుల్ని బలవంతంగానే సరే భూసేకరణ చేపట్టాలనుకుంటుంది. అయితే భూసేకరణ చట్టాన్ని ప్రయోగిస్తే మాత్రం ఖచ్చితంగా కోర్టు కేసులు ఫైల్ అవుతాయి. భూసేకరణ అనేది పెద్ద సమస్యగా మారుతుందని ఒక ఆందోళన కూడా రైతుల్లో ఉంది. దీనికోసం ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటుంది ఏపీ సర్కార్. ప్రస్తుతానికైతే మాత్రం ఆ జిల్లాకు సంబంధించిన మంత్రులు వీళ్ళందరితో ఒక కమిటీ, అదేవిధంగా ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి ఇప్పటికే వేసిన కేబినెట్ సబ్ కమిటీ వీళ్ళందరినీ కూడా ఒక వారం రోజుల్లో క్షేత్రస్థాయికి పంపించి రైతులతో మాట్లాడే ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయిస్తున్నారు. అప్పటికైనా సరే రైతులు ఒప్పుకుంటే ల్యాండ్ పూలింగ్ పాలసీని ఈ 50-50% లో అమలు చేయడం, లేదంటే భూసేకరణ చట్టాన్ని బలవంతంగా ప్రయోగించైనా సరే భూములు తీసుకోవాలని నిర్ణయిస్తుంది. హరి, రైట్, ఓకే సతీష్, థ్యాంక్స్ ఫర్ దిస్.